కుక్క పోగానే వివేక్ కుడి భుజం పోయినంత బాధపడుంటాడన్నా. దానమ్మ అది బాంబుల కుక్క కాదన్నా, ఆ కుక్క ఒక్కటే 100 మంది పాలేగాళ్లతో సమానం అన్నా. దానికి చిన్న అలికిడి వినబడ్డదంటే చాలు అందరూ వచ్చిందాకా అరుస్తూనే ఉంటది. ఆ పెద్దాయన కన్నా డేంజర్ అన్నా అది. దాన్ని లేకుండా చేసి మంచి పని చేసినారు. పెద్దాయన సగం ప్రాణం ముందే తీసేసినారు. ఇప్పుడెళ్ళి ఈజీగా చంపేయచ్చు. వేయడానికి గొడ్డలి మాత్రం మంచి తెచ్చుండవరా. ఏం మంచిదో పోన్నా. అది చేసేటప్పుడు శంకర్ రెడ్డి అన్న మాటలే గుర్తుకొస్తుంది. మీరు చేసేది సైలెంట్గా అయిపోవాలా? ఎక్కువ యాగి చేయకుండా ముందు ముఖం మీద తలగడ పెట్టి ఊపిరి ఆపేయండి. సునీల్ అన్న, అనుకున్నది పక్కాగా చేసిరండి. మధ్యలో ఆపేసి మాత్రం రాకండి. అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే దిగండి. ఈ దెబ్బతో అయిపోవాలి వాడు. నేనంతా చూసుకుంటానన్నా. దస్తగిరి, నాకు గొడ్డలి కావాలప్పా. కొత్త చేయించాలన్నా? ఏంది చేయించేది? ఈ చుట్టుపక్కల ఎక్కడ మనం ఏం చేసినా వెంటనే వివేకాకు ఫోన్ వెళ్ళిపోతుంది. ఊరికే భయపడమాకు శంకర్ రెడ్డి అన్నా. ఏది ఏమైనా నేను చూసుకుంటా. లేదన్నా, శంకర్ రెడ్డి అని చెప్పింది నిజమే. ఈ ఏరియాలో సీమ సిట్టుకుమన్నా ఆ పెద్దానికి తెలిసిపోతుంది. అలాంటిది మనం కొత్త గొడ్డలొకటి చేపించినామని తెలిస్తే అంతే, నా భార్య ముండమయ్యాల్సిందే. ఏం దస్తగిరే, నువ్వు కూడా భయపడుతున్నావేమి? భయం కాదన్నా, నీకింకా వివేక్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ఊరు కాదు కదా, అందుకే ఎగిరెగిరి పడుతుంటాడు. పొరపాటున వివేకాకు తెలిసి పాతాళానికి తొక్కితే అప్పుడు అర్థమవుతుంది ఈడ ఆయనేందో, ఆయన పవర్ ఏందో. ఏయ్, అనవసరమైన మాట్లాపి ఇప్పుడేం చేయాలో చెప్పు. నాకు తెలిసినోడొకడు గదిలో కొలిం పెట్టుకున్నాడు, అక్కడే చేయించుకొస్తానన్నా. సునీల్, అంతా జాగ్రత్తగా చూసుకోండి. నేను రేపు వివేక చేసే క్యాంపెయిన్ దగ్గరికి వెళ్తాను. అక్కడి నుంచి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సరే. Cheers. నమస్కారం. హలో సునీల్, వివేక ఇప్పుడే బయలుదేరినాడు క్యాంపెయిన్ నుంచి. ఓకే, ఇక్కడంతా నేను చూసుకుంటా. మోసం చేసే వాళ్ళ అస్త్రం ఇది, ఆ నలుగురి కుట్రం. నమ్మించి మోసం చేసే వాళ్ళ అస్త్రం ఇది, ఆ నలుగురి కుట్రం. వెంట నడిచినారు, ప్రేమ చూపినారు, అయిన వాళ్ళే వెన్నుపోటు పొడిచినారు. కుట్ర పొందినారు, విషము చిందినారు, కలియుగా నాశకులై చేరినారు. హలో సునీల్, ఏమై ఉండదు? అంతా ఓకేనా?
దస్తగిరి కదిలికిపోయినాడు. గొడ్డలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటివేందే? అయినా నువ్వెందుకు పంపించినావా? ఇదంతా ముందుగా చూసుకున్న పడలా? నీకేమైనా బుద్ధుండదా? నువ్వేం కంగారు పడ మాకు, వాడు వస్తాడు. నువ్వు వాడు అప్డేట్ ఇస్తే చాలు. అది కాదు సునీల్. ఛా, ఏమైంది అవినాష్? ఎంతవరకు వచ్చింది? నాయనా, మనోళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. మనం కాసేపు కామ్గా వెయిట్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వస్తారు. మీరు రిలాక్స్గా ఉండండి. ఇంతకీ అన్న ఏమంటున్నాడు? నవీన్ ఫోన్కి అప్డేట్స్ ఇవ్వమన్నాడు. జాగ్రత్తగా మెదడు వాడండి. ఏం చేసినా ఊరికే ఒకదానికొకటి చేసుకొని నెత్తి మీదేసుకోబాకండి. నాయనా, ముందు నువ్వు రిలాక్స్గా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఊరికి నువ్వు భయపడి నన్ను భయపెట్టు మాకు. హలో, వచ్చినాడా దస్తగిరి? ఇంకా రాలేదు. ఇక్కడంతా బాగానే ఉండదు. చెప్పాను కదా, నేను అన్నీ చూసుకుంటాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసావంటే వాడికన్నా ముందు నిన్నేసేస్తా. గమ్మునాడిని ఏడుకు తీసుకురా. అది కాదు సునీల్, ఆ మాట పూర్తిగా వినకుండా కట్ చేసినాడే. ఏం దస్తగిరి, ఫోన్ చేస్తా ఉంటే తీయడం లేదేందబ్బా? అన్నా, డ్రైవింగ్లో ఉన్నానన్నా. టెన్షన్ అవుతా ఉంది. టెన్షన్ దేనికబ్బా? ఇంతకీ తెచ్చినావా లేదా? తెచ్చినానన్నా, బండిలో ఉండాది. సరే, తొందరగా రా, పోయి మంత తాగుదాం. సరే అన్నా, వస్తున్నా. వీడేంటి ఇక్కడ? మళ్ళీ ఏ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు? మొన్న వచ్చినప్పుడు కుక్క చచ్చిపోయింది. వీళ్ళంతా మళ్ళీ తిరుగుతున్నారంటే ఇంకేం ఘోరం జరగబోతాండదో. ఈ విషయం అయ్యగారికి చెప్పాలి. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్కి పంపించాలి. అంత రెడీగా ఉండదన్నా, ఆ వివేక్ రావడమే ఆలస్యం. అయ్యా,
డ్రైవర్ని పిలిపించి హైదరాబాద్కి వెళ్ళిపోండి అయ్యా. ఏమైందిరా? అయ్యా, మన కుక్క చనిపోయిండది కదా, అది మంచి శకునం కాదు. ఇంట్లో ఏడ చూసినా భయమేస్తుంది. పైగా అమ్మగారు, వాచ్మెన్ ఎవరూ లేరు. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోండి అయ్యా. ఈ ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా. నాకెందుకో మనసంతా కీడు శంకిస్తా ఉండాది. కుక్క పోయిందని నాకు బాధగానే ఉండాదిరా. అది అపశకునమే కావచ్చు, కానీ దానికి మనమేం చేస్తాం? అది కాదయ్యా, నా మాట విని హైదరాబాద్కి వెళ్ళిపోండి అయ్యా. యాడికి రాపోయేది? పులివెందులలో, పైగా నా ఇంట్లో. నాకు భయమేందిరా? నన్నెవడేం చేస్తాడు? నువ్వు దిగులు పడకుండా పోయి పడుకో. అది కాదయ్యా. నువ్వు వెళ్ళి పడుకోరా, నేను చూసుకుంటానుగా. రంగయ్య, అయ్యా, ఆ తలుపు తెరిచిపెట్టుండు. గంగిరెడ్డి వస్తా అన్నాడు. గంగిరెడ్డా? ఇప్పుడా? ఈ టైంలో గంగిరెడ్డితో పనేందయ్యా? ఏంటి రంగయ్య, ఈరోజు ఎంత మాట్లాడుతుండావు? ఆ గంగిరెడ్డికి ఏదో పని ఉండదంట, మాట్లాడడానికి వస్తుండాళ్లే. అయ్యా, గంగిరెడ్డిని రేపు రమ్మని చెప్పండి అయ్యా. ఈరోజు ఇంటికి పొమ్మనండి. నువ్వు ఆలోచించకుండా తలుపు తెరిచిపెట్టి వెళ్ళి పడుకో. నాకేం భయం లేదులే, నేను చూసుకుంటానని చెప్తా ఉండా కదా. పో. సరేనయ్యా. ఏందన్నా, ఇప్పుడే వచ్చినారా? కూర్చో. ఏంది గంగిరెడ్డి, అర్జెంటుగా మాట్లాడాలన్నావు? చెప్తానన్నా. ఆ టైం కూడా వచ్చుండాది. దేని గురించి మాట్లాడాలి గంగిరెడ్డి? మీ గురించే బాధపడతాండన్నా. నా గురించా? నా గురించి ఎందుకు రెడ్డి? పాపం, ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉండవు, కనీసం సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదే. కాస్త జాగ్రత్తగా ఉండబాళ్ళా? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదన్నా. నాకు సెక్యూరిటీ దేనికి రెడ్డి? నాకు ఆపద తలపెట్టే ధైర్యం ఎవడుకుండాది పులివెందుల్లో. అది కరెక్టే అన్నా. మీరు పొద్దున్నుంచి క్యాంపెయిన్ చేసి చేసి అలసిపోయి ఉండారు. మీరు పోయి స్నానం అది చేసిరండి. నేను ఏడ్నే ఉంటాను, తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఏడ్నే ఉండు, వస్తాను. Huh.